నమస్కారం. నేను మీ అనుష సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ నుంచి. సో ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నామండి. మనము ఈరోజు వీడియోలో సిల్వర్ జ్యువెలరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు షేర్ చేయబోతున్నాను. సో చాలామంది కస్టమర్స్ మన దగ్గరికి ఫస్ట్ టైం బై చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో కొనచ్చా అండి సిల్వర్ జ్యువెలరీ? ఇప్పుడు గోల్డ్ చాలా పెరిగిపోయింది రేటు. సో సిల్వర్ జ్యువెలరీ కొనచ్చా, కొంటే ఏంటి, ఎలా వాడాలి వీటిని అని చాలా డౌట్స్తో వస్తున్నారండి. సో అలాంటి వాళ్ళందరి కోసము అండ్ అందరూ జనరల్గా మనకి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్గా ఉంది కాబట్టి సో మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది అని ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే మన ప్రీవియస్ వీడియోలో విన్నర్స్ని కూడా ఈరోజు మనం అనౌన్స్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, జస్ట్ లైక్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్కి కూడా ఒక ట్రేడ్ మార్క్ ఉందండి, అంటే ప్యూరిటీ. సో సిల్వర్లో ప్యూరిటీ వచ్చేసి ఇప్పుడు నా గోల్డ్లో మనకి 916 ఎలాగో సిల్వర్లో కూడా ఒక ప్యూరిటీ ఉందండి. సో 925 సిల్వర్ అని మీరు వినే ఉంటారు. సో 925 అంటే ఏంటో కాదండి, దాని ప్యూరిటీ. సో మనం ఆర్నమెంట్లో సిల్వర్ చేయాలనుకున్నప్పుడు దట్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సిల్వర్ వి యూస్. సో 925 సిల్వర్ 92.5% సిల్వర్ ఉంటుందండి. సో అది మనం చూసుకోవాలి. అండ్ మనం చేసే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఆ 925 హాల్ మార్క్ అనేది మనం వేస్తాము. సో మన దగ్గరే కాదు, ఎక్కడ కొన్నా కూడా మీరు ఆ 925 హాల్ మార్క్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాగే 925 సిల్వర్లో కూడా విత్ గోల్డ్ పాలిష్ అని వింటూ ఉన్నాం కదా. సో 92.5 సిల్వర్కి 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ కానీ 24 క్యారెట్ గోల్డ్ పాలిష్ కానీ మనం యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మీరు మార్కెట్లో చూసే జ్యువెలరీ అంతా కూడా అదే. సో దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాలిషెస్ అనేవి ఉన్నాయి. సో రోజ్ గోల్డ్ పాలిష్, 22 క్యారెట్ పాలిష్, 24 క్యారెట్ పాలిష్ అనేవి చాలా వింటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు గోల్డ్ కూడా మనం తయారు చేసినప్పుడు గోల్డ్ కలర్లో ఉండదండి. సో వైట్గానే ఉంటుంది. అంతా ప్రాసెస్ చేసి గోల్డ్ జ్యువెలరీని కూడా గోల్డ్ పాలిష్ చేస్తారు. సో అదే సేమ్ పాలిష్ మనం సిల్వర్కి కూడా వేస్తాం. సో సిల్వర్ కూడా వైట్ కలర్లోనే ఉంటుంది కదా. సో ఆ సిల్వర్ని మనం గోల్డ్ ఫినిష్గా టర్న్ చేయడానికి 22 క్యారెట్ ఆర్ 24 క్యారెట్. సో బేస్డ్ ఆన్ ద డిజైన్ లేదా కస్టమర్ చాయిస్ని బట్టి కూడా మనం ఆ గోల్డ్ పాలిష్ అనేది వేస్తాము. సో 92.5 సిల్వర్ విత్ 22 క్యారెట్ ఆర్ 24 క్యారెట్ గోల్డ్ పాలిష్ అనేది దాని అర్థం అదేనండి. దాంట్లో కూడా చాలా పాలిషెస్ వచ్చాయి కదా. సో రోజ్ గోల్డ్, నెక్స్ట్ గేరు పాలిష్. ఇప్పుడు గోల్డ్ కూడా చాలా ఎల్లోయిష్ వస్తుంది. సో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిష్. సో దీంట్లో చాలా నక్షి పాలిష్, మోజనైట్, విక్టోరియన్ పాలిష్ ఇలాంటి చాలా వెరైటీస్ వచ్చాయి. సో అవన్నీ మీకు చూడంగానే అర్థమైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రీసేల్ వాల్యూ గురించి అడుగుతున్నారండి. సో రీసేల్ వాల్యూ అంటే ఇప్పుడు మీరు సిల్వర్ అయినా గోల్డ్ జ్యువెలరీ అయినా కూడా మనకి గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే తరుగు, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ చాలా వింటూ ఉంటాం కదా. సో ఏ గోల్డ్ ఐటెం కొన్నా కూడా అనవసరంగా రిటర్న్ చేస్తే మళ్ళీ మనకి వేస్టేజ్ ఇంకా మేకింగ్ తీసేస్తారు, అది మనం ఎప్పుడు లాస్లోనే ఉంటాం అన్నట్టు సిల్వర్ కూడా అదే వర్తిస్తుందండి. సో సిల్వర్ జ్యువెలరీలో బేసిక్గా మనము సిల్వర్ మెటల్ తక్కువైనా సిల్వర్ మేకింగ్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అండి. సో గోల్డ్ మీరు చూస్తారు, గోల్డ్లో చాలా లైట్ వెయిట్ వెరైటీస్ చేయగలుగుతాం మనం. బట్ సిల్వర్లో మీరు చాలా తక్కువ మంది, లైక్ మనలాగా చాలా తక్కువ మంది మార్కెట్లో చాలా ఫైన్ డిజైన్స్ ఇస్తారండి. బట్ అదర్వైజ్ మీరు వేరే షాప్స్లో చాలామంది మన దగ్గర కూడా క్లయింట్స్ వచ్చి చెప్తూ ఉంటారు కదా. సో బండగా ఉన్నాయండి, చాలా హెవీగా ఉన్నాయి, ఇంత హెవీగా ఉన్నాయి, చూస్తే తెలిసిపోతుంది ఇది గోల్డ్ కాదు అని. సో దానికి ఒక రీజన్ కూడా ఉంటుందండి. ఏంటంటే గోల్డ్ తిరిగినట్టు మనము సిల్వర్ని చుట్టలేము. సో సిల్వర్ని మోల్డ్ చేయడం కొంచెం కష్టమైన ప్రాసెస్. సో మనము వర్కర్స్ మీద చాలా స్పెండ్ చేసి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ చేసిన వాళ్ళతోనే చేయిస్తాం కాబట్టి మనకు అంత ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. బట్ మార్కెట్లో చాలామంది అంత అఫోర్డ్ చేయలేరు, క్వాలిటీ మీద అంత దృష్టి పెట్టరు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మన దగ్గర లైట్ వెయిట్ ఫైన్గా ఉండడానికి రీజన్. సో అదొకటి మీరు గమనించుకొని కొనుక్కోవాల్సి ఉంటుందండి.
సో మనం సిల్వర్ అమ్మితే 50% ఇస్తాము, 60% ఇస్తాము, 40% ఇస్తామని ఇలా ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్కటి కోట్ చేస్తున్నారు. సో నా సజెషన్ అయితే ఇప్పుడు మనం చేసే జ్యువెలరీ అంతా కూడా ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుందండి. అండ్ ఇవన్నీ కూడా రీపాలిషబుల్ ఐటమ్స్. సో మీరందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం సిల్వర్ ఏంటంటే, మనం సిల్వర్ ఆర్టికల్స్ వాడుతూ ఉంటాం చాలామంది ఇళ్లలో. సో సిల్వర్ అనేది మనం బయట పెడితే నల్లగా అయిపోతుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆక్సిడేషన్ ప్రాసెస్. సో అలాగే మన గోల్డ్ పాలిష్ చేసిన సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా అదే ప్రాసెస్ అవుతుందండి. బట్ మనము కొంచెం కేర్ఫుల్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల మనం దాన్ని లాంగేవిటీ, ఆ పాలిష్ని ఎక్కువ రోజులు ఉండేలాగా ఆ లాంగేవిటీ అనేది మనం పెంచుకోవచ్చు. సో నేను అందుకే మన క్లయింట్స్ అందరికీ చెప్తాను. అండ్ మన జిప్పర్ బ్యాగ్స్ కూడా మనం స్పెషల్గా చేసి మన క్లయింట్స్ అందరికీ కూడా తెలుసు. సో మనం స్పెషల్గా జిప్పర్ బ్యాగ్స్ అనేవి తయారు చేసి మనం వాటిలోనే పెట్టిస్తాము కస్టమర్స్కి. సో మీరు వాడాక నీట్గా తుడిచేసి మళ్ళీ దీంట్లోనే పెట్టేసేయండి అని కూడా మనం స్పెసిఫై చేస్తాము క్లయింట్స్కి. సో అదే రీజన్ అండి. ఎక్కువ ఎయిర్కి టచ్లో లేకుండా క్లోజ్డ్గా ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ, ఎయిర్ టైట్ ఇప్పుడు మనం ఇచ్చే ఎయిర్ టైట్ పౌచెస్లో కానీ పెడితే ఆ కాంటాక్ట్ లేకుండా ఉంటే ఆ లాంగివిటీ అనేది పెరుగుతుందండి. సో మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా లాస్ చేయండి, ఎవరికైనా, మీకైనా, నాకైనా. సో ఇవన్నీ కూడా రీపాలిషబుల్ ఐటమ్స్. అండ్ పాలిష్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 300-200 రూపీస్ నుంచి బేస్డ్ ఆన్ ద ఐటమ్ మనకి పాలిష్ అనేది కూడా చేసుకోవచ్చు. అండ్ ఎనీ గోల్డ్ షాప్కి వెళ్ళి మీరు పాలిష్ చేసి ఇవ్వమన్నా చేసిస్తారు. సో అంత ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ అనేది నేను ఎప్పుడూ అదే చెప్తాను కస్టమర్స్కి. లేదు మీరు ఆ లాస్ బేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఓకే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే ఇట్స్ అప్ టు యూ అండి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ డోంట్ గో ఫర్ ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా మీరు లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకునే ఐటమ్సే. అండ్ రీపాలిషబుల్ ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్. సో మీరు కలర్ పోయింది, మెరుగు తగ్గింది అనుకుంటే మళ్ళీ రీపాలిష్ చేసుకోండి. ఆ కాస్ట్ కూడా చాలా తక్కువ కదా. సో గో ఫర్ దట్. సో దట్ ఈస్ మై సజెషన్. అది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. డోంట్ గో ఫర్ రిటర్న్స్ ఆర్ ఎక్స్చేంజెస్, ఎందుకంటే ఎనీవేర్ ఇట్ ఈస్ అ లాస్. సిల్వర్లో మేము మెయిన్గా సిల్వర్ మెటల్కి పెట్టడం కన్నా మేము వర్కర్స్ మీద, వర్క్మెన్షిప్ మీద, ఆ ఫైన్నెస్ క్వాలిటీ రావడం కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఆ ప్రైస్ అనేది ఎప్పుడు లెస్ అయిపోతుంది. సో జస్ట్ మీకు 50%, 40% వస్తుంది. సో అది పెద్ద అమౌంట్ కూడా కాదు. సో దాని బదులు మీరు అదే ఐటెంని పెట్టుకుంటే మీ దగ్గర ఒక ఐటెం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. సో సిల్వర్ ఐటమ్, సిల్వర్ జ్యువెలరీ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టండి, ఆర్ మనం ఇచ్చే జిప్పర్ బ్యాగ్స్లో పెట్టండి. యూస్ చేసిన తర్వాత ప్రాపర్గా వైప్ చేసేసి పెట్టేసేయండి. పర్ఫ్యూమ్స్, ఎనీ హార్ష్ కెమికల్స్ మీరు వాటి టచ్లో రాకుండా ఉంటే ఆ పాలిష్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, సిల్వర్ ఎందుకు కొనాలి అనేది ఆప్షన్ చూసుకుంటే లాస్ట్ 10 yearsలో ఇప్పుడు మనం గోల్డ్ కానీ ఎనీ ప్రెషియస్ మెటల్స్ కొనేది ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనకి అప్రిసియేషన్ ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది కొంటూ ఉంటారు. మనం వేసుకున్నా వేసుకోకపోయినా. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాము. సో అదే విషయంలో చూసుకుంటే మీరు లాస్ట్ 10 yearsలో గోల్డ్ ప్రైజెస్కి, సిల్వర్కి ప్రైజెస్కి చూస్తే అప్రిసియేషన్, సిల్వర్ పెరిగినట్టు గోల్డ్ కూడా పెరగలేదండి. అది మీరు చూసుకోండి. సో పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ వీటిలో పెట్టే వాళ్ళకి చాలా ప్రాపర్గా అర్థమవుతుంది ఇది. సిల్వర్ అప్రిసియేషన్ వచ్చినంత గోల్డ్ లాస్ట్ 10 yearsలో సిల్వరే ఎక్కువ పెరిగింది. సో సిల్వర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు గోల్డ్ జ్యువెలరీ కొనాలంటే మినిమం ఒక 5-6 lakhs పెట్టండి. ఒక చిన్న షార్ట్ నెక్లెస్ కూడా రావట్లేదండి. సో మీకు అదే గోల్డ్ జ్యువెలరీకి ఇప్పుడు షార్ట్ నెక్లెస్ 5-6 lakhs పెట్టి మీకు వేస్టేజ్, తరుగు అనేది ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా మేకింగ్ అని. సో ఆ ప్రైస్తో మీకు ఒక సిల్వర్ ఆర్నమెంట్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అ బెస్ట్ పార్ట్. అండ్ ఇప్పుడు సిల్వర్లో మీకు వచ్చిన ఆప్షన్స్ కూడా స్టార్టింగ్లో ఒక 4 years, 5 years క్రితం ఇన్ని ఆప్షన్స్ లేవండి. బట్ ఇప్పుడు చూసుకుంటే మీకు గోల్డ్ డిజైన్స్ కన్నా సిల్వర్ డిజైన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్.
చాలామంది మన క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటారు, అసలు గోల్డ్కి డైమండ్కి డిఫరెన్స్ లేకుండా ఉన్నాయండి మీ డిజైన్స్ అని. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం? సో నేను క్లయింట్స్కి ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోండి. మీరు లాకర్లో ఎలాగో మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఇప్పుడున్న సెక్యూరిటీ ఇష్యూస్కి మనము లాకర్స్లోనే పెడతాము. సో ఆ లాకర్స్లో పెట్టుకోవడానికి గోల్డ్ బిస్కెట్లు కొనుక్కోండి, సిల్వర్ జ్యువెలరీ తీసుకొని వాడుకోండి అని చెప్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. సిల్వర్ జ్యువెలరీ కొనాలి అనుకున్నప్పుడు, కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళకి, కొంటూ ఉన్న వాళ్ళకి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, సో నేను మీకు వీడియోస్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాము. సో ఈరోజు ఒక వీడియోలో మనము చోకర్స్ వీడియో ఒకటి చేసాము. సో ఐ వాంట్ టు అనౌన్స్ ద లక్కీ విన్నర్ ఫర్ సో కుందన్ చోకర్స్ ఒకటి వీడియో చేశామండి మన యూట్యూబ్ ఛానల్లో. సో నేను లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో నేను చెప్తూ ఉన్నాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చిన లక్కీ విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తాము అని. సో కుందన్ చోకర్స్ వీడియోలో మనం క్వశ్చన్ అడిగాము, వాట్ ఈస్ ద ఐటమ్ విచ్ ఐ యూస్డ్ విచ్ ఇస్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ అని. సో హైదరాబాద్ ఫేమస్ పర్ల్స్ అండి. సో చాలామంది మనకి రిప్లై చేశారు, కమెంట్ చేశారు. సో మీరు కూడా ఈ వీడియోలో కమెంట్ చేస్తూ ఉండండి. సో కమెంట్స్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్ని మేము పిక్ చేసాము. సో నీరుడు అనిత గారు. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్, మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్, అడ్రస్, లొకేషన్ అది పంపిస్తే మేము మీ గిఫ్ట్ని మీకు పంపిస్తాము. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామండి. సో ఇలా లక్కీ విన్నర్స్ని ప్రతి వీడియోకి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్, సో మీరే ఆ లక్కీ విన్నర్ అవ్వచ్చు. సో కీప్ కమెంటింగ్, నేను క్వశ్చన్స్ అడిగిన వాటికి ఆన్సర్ చేస్తూ ఉండండి. సో నీరుడు అనిత గారు, ప్లీజ్ కాంటాక్ట్ అస్. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇస్తే మేము మీ గిఫ్ట్ మీకు పంపిస్తాము. సో ప్లీజ్ గైస్, హౌ డిడ్ యూ లైక్? ఎలా ఉంది ఇన్ఫర్మేషన్? యూస్ఫుల్గా ఉందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో ప్లీజ్ కీప్ కమెంటింగ్ అండ్ కీప్ షాపింగ్ విత్ సమ్మోహన.